ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైంలో అక్కడ ఒక సద్బోధ నుంచి ఒక కథ చెప్పుకుందాం. కోరికలు, ఆందోళనలే ఆటంకాలట. అదేందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక దేశంలో కొందరు వ్యక్తులు ఒక పెద్ద బౌద్ధాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారట. ఆలయం చాలా అందంగా వైభవంగా ఉండాలని, మరి ముఖ్యంగా ముఖద్వారం మనోహరంగా కనిపించాలని అనుకున్నారట. దానికోసం ఒక నమూనాను తయారు చేయాలని ఒక బౌద్ధ సన్యాసిని కోరారట. అతను ఎన్నో ఆలయాల నమూనాలను రూపొందించి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రసిద్ధుడైనటువంటి బౌద్ధ సన్యాసి అన్నమాట. పైగా ఆ రంగంలో చాలా నైపుణ్యం ఉన్న శిష్యుడు అతనికి ఉన్నాడనమాట. ఆ ఆలయం కోసం ఆ బౌద్ధ సన్యాసికి అలా అన్నిట్లో ఏదంటే అది చాలా చేసినాడు. అలాంటి శిష్యుడు ఒకరు బౌద్ధ సన్యాసి దగ్గర ఉన్నాడు. ఆలయాలను నమోదించేది. ఇంక ఇప్పుడు అంటారు కదా ఆర్కిటెక్చర్ అని. మనమేమంటాం, ఇంజనీరు ఇండ్లకు నమూనాలు ఇస్తాడు కదా, అతని దగ్గర ఉన్నాడు. ఆలయం కోసం పనిచేయడానికి ఆ సన్యాసి ఒప్పుకున్నాడు. బౌద్ధ గురువు కోరాడు, ఆ బౌద్ధ సన్యాసి ఒప్పుకున్నాడు. గురు శిష్యులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. గురువు ఒక నమూనా గీసి శిష్యుడికి చూపించాడు. దాన్ని శిష్యుడు శ్రద్ధగా నిశ్చితంగా పరిశీలించి ఆశించినంత గొప్పగా లేదన్నాడు. గురువు గీసిన దాన్ని శిష్యుడు. గురువు మరొకటి తయారు చేశాడు. శిష్యుడికి అదీ నచ్చలేదు. ఇలా సన్యాసి ఎన్నో తయారు చేశాడు. ఏది బౌద్ధ సన్యాసి వాళ్ళ గురువు ఏవీ నచ్చలేదు. అతను పక్కనే పడేసి ఇలా 3 నెలలు గడిచాయి. ఒకరోజు మరొక నమూనాను గురువు తయారు చేస్తున్నాడు. ఈలోగా అతని కలములోని సిరా చివరికి వచ్చేసింది. కాగితం మీద గీతలు సరిగా పడలేదు. బజారుకి వెళ్ళి సిరా తీసుకురా అని ఆ బౌద్ధ గురువు ఆ బౌద్ధ శిష్యునికి చెప్పాడనమాట. తర్వాత అతను కలంలో ఉన్న సిరాతోనే అక్కడక్కడ కొన్ని మార్పులు చేసి ఒక నమూనా రూపొందించాడు. కొద్దిసేపటికి తిరిగి వచ్చిన శిష్యుడు దాన్ని చూసి ఆనందాశ్చర్యాలతో, గురువుగారు, ఇది చాలా మహాద్భుతంగా ఉంది అంటాడు. ఆలయ నిర్మాతలు కూడా దీన్ని తప్పకుండా అంగీకరిస్తారు, ఆలయాన్ని కట్టేవారు. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. అప్పుడు గురువు ఒక్క నిమిషం ఆలోచించి, నువ్వు ఇక్కడే నా సమక్షంలో ఉన్నంతసేపు నువ్వు మెచ్చుకునే విధంగా నమూనాను తయారు చేయాలనే కోరిక నాలో ఉండేది. ఎంతసేపు మనం కూడా ఎవరి నుండి పని చేయంటే వాళ్ళు మెచ్చుకుంటూ రాలేదని వాళ్ళని చూసుకుంటూ చేస్తాం కదా. అదే ఈ బౌద్ధ గురువు యొక్క మనస్సులో కూడా ఉండేనట. అది జరిగేది, చేయాలనే కోరిక నాలో ఉండేది. అది అనే ఆందోళన కూడా నా మనస్సులో ఉండేది. అంటే ఆ కోరిక ఆందోళనలే సరి అయిన నమూనాను రూపొందించడంలో ఆటంకాలు అయ్యాయి. అంటే ఏదైనా పని చేయాలంటే మనం తృప్తిగా చెయ్యాలి. వేరేటోళ్ళు ఇది చేయి అది చేయి, మనం ఏదైనా పని చేసి ఆగా తప్పైంది ఇంకొకటి చేద్దు అని చెప్తూ ఉన్నప్పుడు మనకు ఆందోళన అవుతుంది. మనకే వదిలేసి చేయమన్నారు అనుకో, నిమ్మలంగా మనకు తెలిసినట్టుగా ఇంకా మనకి ఎట్లా తోస్తే అట్లా చేస్తూ ఉంటాం. అంటే ఇది స్వతంత్రంగానే చేయగలుగుతాం. దాంతో అన్నీ వ్యర్థమయ్యాయి. నువ్వు బయటకు వెళ్ళాక నీ గురించి పూర్తిగానే మర్చిపోయాను. నా సహజమైన తీరులో ఎలా తోస్తే అలా గీశాను. కోరిక, ఆందోళన లేని మనస్సు చక్కటి దారిలో నా చేతిని నడిపించింది. అందుకే ఈ నమూనాలో ఆ అందము కనిపిస్తుంది అన్నాడు. ఎవరు? గురువు గారు. నాట్యము, గానము, చిత్రలేఖనము, గ్రంథపఠనము, ప్రసంగం ఇలా ఏది చేస్తున్నా అందరు మెప్పి పొందాలనే కోరిక, ఎవరు ఎలా స్పందిస్తారోనని ఆందోళన, భయం ఉన్నప్పుడు ఆ పనులను సవ్యముగా ఎవ్వరము నిర్వహించలేము. ఇదంతా నేను చేస్తున్నాను అనే అహంకారం ఉంటే ఆ పనులు ఇంకా భ్రష్టు పడతాయి.
అంటే నాకే వచ్చు, నేనే చేస్తా, ఎవ్వరు చేయను ఇంకా కూడా ఆందోళన పడతాం, ఖరాబ్ అవుతూనే ఉంటాయి. ఇవి ఏవి లేకపోతే మనం చేసే పనులు అద్భుతంగా ఉంటాయి, సత్ఫలితాలు ఇస్తాయి. నేను అనే భావన నీలో లేనప్పుడు దైవము నీలో ప్రవేశించి నిన్ను నడిపిస్తాడు అని నమ్మండి మిత్రమా అంటారు గురువులు. స్వామి వివేకానందుడు గారులు కూడా అలానే చెప్పారేమని, అలా చేసే కార్యం విజయవంతము కాక తప్పదు. మనం ఎప్పుడైతే మనస్సును అక్కడే పెట్టి మనమే చెయ్యాలి, మనల్ని ఎవరు చూస్తలేరు, మనకెవ్వరు మెప్పు వద్దు, ఏమి వద్దు అనుకుంటూ మనం చక్కటి మనసు అంటే కోరిక లేకుండా ఆందోళన లేకుండా చేసినట్టయితే మనకి ఎలాంటి ఆటంకాలు రావు, అంటే ఆగిపోవడము, తప్పొప్పులు రావు. మనస్సును లగ్నం చేసినట్టయితేనే అన్నీ సాధిస్తాము అనేది ఈ సద్బోధ ద్వారా మనము తెలుసుకున్నాము. వివేకానందుడు కూడా అలానే చెప్తాడు. అంతేగా, ఎంతసేపు నువ్వు నవ్వుతూ ఉండు, నలుగురు నవ్వించు, 4 విషయాలు నేర్చుకో, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెప్తూ ఉంటాడు కదా. అలానే చేసినప్పుడు మనము విజయాలను సాధిస్తాము మిత్రం.